అద్దంకి నియోజకవర్గంలో మనం మొదటి నుంచి కూడా మన రిపోర్టర్ ఆర్కే ఛానల్ ద్వారా అద్దంకిలో కనీ వెని ఎరగని రీతిలో గొట్టిపాటి రవికుమార్ గెలుస్తారని కూడా మనం ఘంటాపదంగా చెప్పడం జరిగింది. పాణి హనుమరెడ్డి ఏ కోణంలో ఏ రౌండ్లో కూడా గొట్టిపాటిని ఢీకొనలేదని చెప్పాలి. అద్దంకి ప్రజలు, అద్దంకి చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో గొట్టిపాటి రవికుమార్ను అక్కడ 4వ సారి ఓవరాల్గా 5వ సారి ఎమ్మెల్యేగా కూడా ప్రజలందరూ ఆశీర్వదించారు. ప్రజల మద్దతుతో ఆయన చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి పదవి సాధించడంలో ఎలాంటి డౌట్ లేదని కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తూ ఉన్నారు. గొట్టిపాటికి క్యాబినెట్లో మంత్రి పదవి దక్కటం ఖాయమని కూడా గొట్టిపాటి అభిమానులు, జనసేన, బీజేపీ నాయకులు కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. గొట్టిపాటి రవికుమార్ దాదాపుగా ఇప్పటికే 20,000 పైచీలకు మెజార్టీ కూడా సాధించినట్టు, ఇంకా రమారమి ఒక 3 రౌండ్లు కౌంటింగ్ మిగిలి ఉంది. అయినప్పటికీ కూడా ఆది నుంచి కూడా గొట్టిపాటి రవికుమార్కి అద్దంకి నియోజకవర్గంలో ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ను కాపాడుకుంటూ ప్రజలతో మమేకం అవుతూ కూడా ఆయన ప్రజలందరి ఆశీర్వాదంతో ఆయన 5వ సారి ఎమ్మెల్యేగా, ఓవరాల్గా కూడా అద్దంకిలో 4వ సారి ఎమ్మెల్యేగా కూడా ప్రజలందరి మద్దతుతో అద్దంకి శ్రీమంతుడిగా కూడా గొట్టిపాటి రవికుమార్ విజయదుందుబి మోగించడం జరిగింది. అయితే మరో 4-5 రోజుల్లో కూడా ఆయన చంద్రబాబు క్యాబినెట్లో మంచి మంత్రి పదవిలో కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా మన రిపోర్టర్ ఆర్కే ఛానల్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది.